ఈరోజు మనము వినబోతున్నటువంటి వర్తమానము యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనములో 27వ వచనములో మనము చదువుకుందాం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడద్దు గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. ఏమిట యేసుక్రీస్తు ప్రభువు వారు తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులను లేక వెంబడిస్తున్నటువంటి విశ్వాసులను గుంపులను గూర్చి ఆయన పలికినటువంటి మాట. ఎందుకంటే ఈ మాట పలికడు అంటే ఆయన సముద్రమునంతా ఉన్నాడు. ఉన్నప్పుడు ఆయనను వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళారు. వారి హృదయాలోచనలో ఎరిగినటువంటి ప్రభువు ఏం చెప్పాడు అంటే, క్షయమైన దాని కొరకు మీరు ఏం చేయకూడదంట, కష్టపడతాను. అంటే ఆయన ఎక్కడున్నాడని వెతుక్కుంటూ కనుగొంటూ ఆయనను ఎక్కడ పట్టుకున్నారంటే సముద్రపు దగ్గర ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్ళారు. వాళ్ళు వచ్చిన విధానం, వాళ్ళు వెతుకుతున్న విధానం, వాళ్ళ హృదయంలో ఏముందో దేవుడు ఎరిగాడు, తెలుసుకుని చెప్తున్నాడు, అయ్యా మీరు నన్ను ఎంతో కష్టపడి నన్ను కనుగొని ఎక్కడున్నాను అని కనుగొని నన్ను కలుసుకోవడానికి మీరు వచ్చారు. కానీ మీరు నన్ను కనుగొని కలుసుకోవడానికి వచ్చిన మీ హృదయాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఇహలోక సంబంధమైన దానిని సంపాదించుకోవడానికి మీరు కష్టపడుతున్నట్టుగా నాకు కనపడుతుంది. కనుక నేను వచ్చింది ఇహలోక సంబంధమైన దానినే మీకు సంపాదించి పెట్టడానికి రాలేదు. దేవుడు ఎప్పుడైనా సరే తన బిడ్డలకు ఇవ్వాల్సింది ఏమి ఇవ్వాలనుకుంటాడు అంటే, నీకు కంటికి కనబడనిది, ఎన్నడూ పొందుకోలేనిది, ఎన్నడూ అనుభవించలేనిది, ఎవ్వరూ చెయ్యలేనిది, ఎవ్వరూ మాట్లాడలేనిది, ఎవ్వరూ చేయలేని అద్భుతాలు ఆయన మాత్రమే చేస్తాడు. ఆయన మాత్రమే చేయగలడు. ఎందుకు అనంటే ఆయన పరలోకములో నుండి తండ్రి యొక్క పంపబడినటువంటి మనిషి కుమారుడు. కనుక దేవుడు కానీ ఈ సత్యము వెంబడిస్తున్నటువంటి వారికి తెలియక వారు దేని కొరకు కష్టపడుతున్నారంట, దేని కొరకు ఎదుగుతున్నారంట, దేని కొరకు వెంబడిస్తున్నారట, ఇహలోక సంబంధమైన దానిని సంపాదించుకోవడానికి పరుగులెట్టుకుని వస్తున్నారట. దాని కొరకు ఎవ్వరూ పరుగులెట్టు రావాల్సిన పరిస్థితి అవసరం లేదు. ఇహలోక సంబంధమైన దానిని గురించి సంపాదించుకోవడానికి ఎవ్వరు కూడా ఆయన ఎందుకు రావాల్సిన అవసరం లేదు. అది క్రైస్తవుడికైనా, అన్యుడికైనా, నాస్తికుడికైనా, ఎవరికైనా సరే ప్రతి మనిషి బ్రతకడానికి ఈ లోకములో అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి. ఏ విధంగానైనా కష్టపడి ఆహారం సంపాదించుకోవచ్చు, ఏ విధంగా అయినా సరే ప్రయాసపడి తన కడుపు నింపుకోవచ్చు, బ్రతికేయచ్చు. ఆ మాత్రము దానికి యేసు ప్రభువును వెంబడించాల్సినటువంటి అవసరము లేదు. మనం యేసు ప్రభువును వెంబడిస్తున్నాము అనంటే, యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాము అనంటే ఆయన చెయ్యబోయేది, ఆయన నీకు ఇవ్వబోయేది, ఆయన నీ జీవితంలో ఏ అద్భుతము జరిగించాలో అవన్నీ
కలిగించే చేయడు ఆయన చేయడు. అలాగే అటువంటి కోరుకుంటే కనుక అటువంటి మనస్తత్వముతో, అటువంటి ఆలోచనతో, అటువంటివి సంపాదించుకోవాలనుకుంటే ఆయన సన్నిధికి రావాల్సిన అవసరం లేదు, ఆయన మందిరానికి రావాల్సిన అవసరం లేదు, ఆయన వెంబడించాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎందుకు రావాలి? ఎందుకు వెంబడించాలి? ఎందుకు ఆయన సన్నిధికి రావాలి? ఏంటి ఆహారం లేక వచ్చినామా? నీళ్లు లేక వచ్చినామా? ఉద్యోగం లేక వచ్చావా? ఏంటి ఏమి తక్కువైందో వచ్చామా? చెప్పండి. నీతి తప్పి ఎన్నో సంపాదించుకోవచ్చు, పరిశుద్ధతను కోల్పోయి ఎన్నో సంపాదించుకోవచ్చు, పరిశుద్ధత కలిగి కూడా సంపాదించుకోవచ్చు. ఎవరికి సంబంధమైనవి పరిశుద్ధత లేనివారు, పరిశుద్ధత కలిగిన వారు అందరికీ అదే భోజనం, అందరికి అదే నీళ్లు, అదే ఆహారం, అయ్యే వస్తువులు ఉపయోగపడుతుంటాయి. మరి ఎందుకు వచ్చినట్టు ఆయన దగ్గరికి? చెప్పండి. మీరు ఆహారమును భుజించుటకు మీకు ఇండ్లు లేవా అంటాడు వస్తాడు. ఆ ఆహారం భుజించుటకు దేవుని సన్నిధికే మీరు ఎందుకు రావాలి? మీకు ఇండ్లు ఉన్నాయి కదా. భోజన కొరకు మీరు ఆయన సన్నిధికి సంఘానికి రావాల్సిన అవసరం లేదుగా అని అంటారు. కనుక ప్రభు దృష్టికి నువ్వు ఎలా కనపడదు? ప్రభు దృష్టికి ఎలా కనపడదు? సర్వసాధారణంగా డబ్బు సంపాదించడానికి, ఆహారం సంపాదించుకోవడానికి, ఆరోగ్యం సంపాదించుకోవడానికి, బలం సంపాదించుకోవడానికి, ఎన్నో సంపాదించుకోవడానికి దేవుడు ఈ లోకంలో చదువు ఉంది, జ్ఞానం ఉంది, ఎన్నో వృత్తులు ఉన్నాయి, పనులు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా ప్రతి మనిషికి ఉన్నాయి, ప్రతి మనిషికి ఉన్నాయి, బ్రతికేయచ్చు. కానీ ఈ లోకము, ఈ లోక సంబంధమైన మనుషులు, అధికారులు, పాలకులు ఏ ఒక్కరు కూడా దేవుడు ఇచ్చే పరిశుద్ధత, దేవుడు ఇచ్చే జీవితము, దేవుడు ఇచ్చే నీతి, దేవుడు ఇచ్చే పరలోకము మనుష్యుడు, ఏ అధికారి, ఏ పాలకులు, ఏ పరిపాలకులు ఇవ్వలేదు. మనము ఇహలోక సంబంధమైన దాని కొరకు సంపాదించుకోవాలని వస్తే అది రాంగ్, అది తప్పు నడక, తప్పు ఆలోచన. ఆ రోజున ఆయనను వెంబడిస్తున్నటువంటి శిష్యులను ఉద్దేశించి, గుంపులను ఉద్దేశించి ఆయన పలికాడంటే మనకు అర్థం కాదు ఈ విషయం. మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు? నన్ను వెంబడించడం గల కారణం ఏంటి? మీరు ఇహలోక సంబంధమైన దానిని సంపాదించుకోవడానికి కష్టపడుతున్నారు. మీరు అది సంపాదించుకోవాలంటే నా దగ్గరకు మీరు రావాల్సిందే. ఎలాగైనా మీరు సంపాదించుకోవచ్చు, ఎలాగైనా మీరు సమకూర్చుకోవచ్చు. ఏం అభ్యంతరం? అభ్యంతరం వచ్చినప్పుడు తెలుస్తుంది మనం సంపాదించిన పరిస్థితి ఏంటో, మనం బ్రతుకుతున్న పరిస్థితి ఏంటో, ఎంత యథార్థత, నీతి మనం కలిగి ఉన్నామో. దేవుని బిడ్డలారా, తర్వాత దాని యొక్క రిజల్ట్ తెలుస్తుంది. ఎందుకంటే ఎవరి క్రియల ఫలము చొప్పున వారిని, ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. నీవు ఇహలోక సంబంధివై దాని కొరకే కష్టపడుతూ అదే సంపాదించుకోవాలనుకుంటే దాని ఫలమే ఉంటుంది. ఇహలోకములో అందరూ బ్రతుకుతున్నట్టు బ్రతుకుతూ నాకు ఇది కాదు, శాశ్వతమైనది, శాశ్వతమైనది నా దేవుడు ఇస్తాడు, అదే నాకు కావాలి, నేను చివరికి చేరుకోవలసింది పరలోక సంబంధమైన స్థలం కాబట్టి అది నేను సంపాదించుకోవాలంటే ఇహలోక సంబంధమైన దాన్ని సంపాదించుకోవడానికి నా దేవుని ఎదుగు రావాలి, నా దేవుని వెంబడించాలి. అది దేవుడు అలా చూస్తాడు. ఒకవేళ ఈరోజు ఆయన సన్నిధిలో వచ్చినటువంటి మనం అందరం కూడా ఎందుకు ఆయన సన్నిధికి వచ్చాం, ఎందుకు ఆయన మందిరానికి వచ్చాం, ఎందుకు వచ్చాం? ఈ ఆరాధన పరిశీలన ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ చర్చకి రాలేని వాడు బ్రతకలేదా? చెప్పండి. దొంగలు బ్రతికేస్తున్నారు, వ్యభిచారులు బ్రతికేస్తున్నారు, అబద్ధములతో సంపాదించుకున్న వారు బ్రతికేస్తున్నారు, వెడ్డి వ్యాపారస్తులు బ్రతికేస్తున్నారు, అందరూ బ్రతికేస్తున్నారు సంతోషంగా.
మరి మనం ఎందుకు బ్రతకలే? మనం ఎందుకు రావాలి ఆయన సన్నిధికి? ఎందుకంటే దేవుడు మనల్ని ఈ లోకములో నుండి ఏం చేశాడు? మనల్ని వేరుపరిచాడు, ప్రత్యేకపరిచాడు. లోకములోనే కనపడతాం, లోకములోనే ఉంటాం అందరితో పాటుగా. కానీ నీ జీవిత విధానం, నీ భక్తి అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఈ లోక సంబంధమైన మనుషులందరూ చేసినట్టుగా ఉండదు. దేవుడు నీకు ఏది నేర్పిస్తాడో ఆయన నేర్పించిన ప్రకారంగా పరలోకములో ఉన్న దానిని సంపాదించుకోవడానికి మాత్రమే మనం ప్రయాసపడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన సన్నిధికి మనము రావాలి. లేకపోతే అవసరం లేదు, వెంబడించాల్సిన అవసరం లేదు. ఎవరు అడగరు. గొర్రెలను మేకలను వేరుపరిచినట్లుగా, మంచి చేపలను చెడ్డ చేపలను వేరుపరిచినట్లుగా, చెడ్డ వాటిని మంచి వాటిని వేరుపరిచినట్లుగా దేవుడు ఒక రోజు మనల్నందరూ కూడా వేరుపరుస్తాడు. అర్థమవుతుందా? వేరుపరిచేటప్పుడు ఇందులో ఉండాలనుకుంటున్నాను, ఇందులో కనబడాలనుకుంటున్నాను, ఎందులో ఉండాలనుకుంటున్నా, ఎందులో కనబడాలనుకుంటున్నా. మంచి చేప అనగా ఆరోగ్యవంతమైన జీవితం జీవించడం, అనగా పరిశుద్ధంగా జీవించడం. చెడ్డ చేపల ఒక గంపలోకి, మంచి చేపల ఒక గంపలోకి వేరు చేయబడుతున్నాయి. అది నీ జీవించే జీవితమును బట్టి ప్రత్యేకపరుస్తాడు దేవుడు. అది ఒక గంపలో ఇంకొక గంపలో వేసినప్పుడు మంచి చేపలు వేయబడినటువంటి గంప దేవుడితో యుగయుగాలు జీవించడానికి ఆయన పరలోక రాజ్యంలోనికి చేర్చుతాడు. మిగిలిన వ్యర్థమైన చేపలను, పనికిరాని చేపలన్నింటినీ కూడా బయట విసిరివేయబడతాయి. ఎగ్జాంపుల్గా ఏదైనా మనము తినడానికి ఒక వస్తువు వండుకునేటప్పుడు ఏది మంచిగా ఉందో దాన్నే మనం తీసుకుంటాం, చెడ్డవాళ్ళన్నింటినీ కోసి బయట పడేస్తాం. అవునా కదా? పుల్లినా పుచ్చినా అది పనికిరాదు అని అనుకున్నా ఏదైనా దానిని ఏం చేస్తాం? కారణం ఏంటి? ఒక్కటున్నా అందులో అదంతా చెడిపోతుంది. పొలవడానికి ఎంత కావాలి? పొలవడానికి ఎంత కావాలి? ఒక ముద్ద చాలా, అంత కూడా పిండంత పులుస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకునే మీరు పులిసిన వారుగా ఉండకండి అని అంటాడు యేసయ్య. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం కాన్సెప్ట్లో పోతాం, సబ్జెక్ట్లో పోతాం. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడద్దు, ఆల్రెడీ నేను మీకు ఇచ్చేస్తాను. ఆల్రెడీ ఈ భూమి ఉంది. ఎవరైతే కష్టపడి శ్రమించి సంపాదించుకుంటారో వాడికి సంపూర్ణంగా కావలసిన భోజనం దొరుకుతుంది. దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. కానీ ఇక్కడ ప్రభు చెప్పేది దేని కొరకు? శారీరక సంబంధమైన దాని కొరకు దేవుడు చెప్పడం లేదు. ఆ దేవుడు ఏది మాట్లాడినా, ఏది చెప్పినా, ఏది చేసినా అది ఆత్మ సంబంధమైన కార్యాలను జరిగించడానికి మాత్రమే ఆయన మాట్లాడతాడు, బోధిస్తాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారి యొక్క బోధ శారీరక సంబంధమైన దాని వరకు బోధించడు, ఆత్మ సంబంధమైనది. ఎందుకంటే ఆత్మ సంబంధమైన దానికి ఏ మనుషులు పొందలేడు, ఏ డాక్టర్ పొందలేడు, ఏ అధికారులు పొందలేరు, ఎవరు బాగు చేయలేరు, ఏ అధికారులు బాగు చేయలేరండి. కానీ దేవుడు ఒక్కడు మాత్రమే బాగు చేస్తాడు. కొంతమందికి అంతు చిక్కని రోగాలు వస్తాయి, తెలియదు. ఎన్నో రకాల ట్రీట్మెంట్లు జరుగుతుంది,
డాక్టర్ మార్చి హాస్పిటల్ మార్చి ఎక్కడ స్పెషలిస్ట్ ఉన్నాడు దీనికి అని వెతుక్కొని వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటాడు. అయినా సరే ఆరోగ్యవంతులుగా కాలేదు కొన్నిసార్లు. ఏంటి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం, అందరికి చూపించాం, ఎంతోమంది దగ్గరికి తాడు పెట్టే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాం, అక్కడ తీసుకెళ్ళాం, ఇక్కడ తీసుకెళ్ళాం, ఎన్నో చేయించాం, కానీ ఏమాత్రం ప్రయోజనమో లేదు. మాకు అర్థం రావట్లేదు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, మనిషి అయితే తేడా చేస్తున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనుకుంటుంటాం చాలా. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అయిపోయి ఎక్కడికి తీసుకెళ్ళిన. కాబట్టి దేవుడు బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు దేవుని యొద్దకు వస్తే దేవుడు ఏం చేస్తాడు? వారిలో ఏ దురాత్మ అయితే ఆరోగ్యం దోచుకుంటుందో, ఏ మాంత్రిక క్రియలు వాడిని హింసిస్తున్నాయో, శోధిస్తున్నాయో, కుటుంబాన్ని కలవరం పెట్టేస్తున్నాయో, దోచుకునేటట్టు చేసేస్తున్నాయో, ఏ విధంగా కూడా ఆర్థికంగా కూడా బలంగా లేకుండా అప్పులు పాలైపోతుంది, తినడానికి కూడా చివరికి అన్నం లేకుండా అయిపోతుంది, పరిస్థితులకు వెళ్ళిపోతుంటారు. కాబట్టి అవన్నీ జరిగించేది ఎవరు అని అంటే దేవునికి విరోధమైన దురాత్మలు, చీకటి శక్తులు అంటారు. దురాత్మలు, చీకటి శక్తులు అవి వారిని హింసించుట ఎవరికి తెలియదు. వారిని పూర్తిగా ప్రాణం తీసుకునే వరకు కూడా వారు వదిలిపెట్టరు, సభ్యులతో తెలియదు. అటువంటి వారు దేవుని వెంబడిస్తే, మనస్సు మార్చుకుంటే, హృదయం మార్చుకుంటే, యేసుని నమ్ముకుంటే వారికి ఏం జరుగుతుంది? స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుంది, ఆరోగ్యం వస్తుంది, కోల్పోయినవన్నీ కూడా వారు తిరిగి సంపాదించుకుంటారు. అది దేవుడు చేసే కార్యం. దేవుడు చేసే కార్యాలు ఆ విధంగా ఉంటాయి. అందుకని దేవుడు బిడ్డలారా, వీళ్ళు ఎలా కలవడం పడ్డారు అని అంటే ప్రభువుని వెంబడించడంలో అలనాడు 2 చిన్న చేపలు, 5 రొట్టెలు, 2 చిన్న చేపలు. ఎంతమంది ఉన్నారు? 5,000 మంది. ఎలా పంచుతాడండి? 3 రోజుల నుంచి వారికి ఆహారం లేదు. ప్రభు బోధిస్తూ ఉంటే ఆ మాటలు వింటూ రాత్రనక పగలనక 3 రోజులు గడిచిపోయినాయి. వాటికి ఆకలి అనిపించలేదు, దాహం అనిపించలేదు. దేవుని మాటలు వింటూ వెళ్ళిపోయిన 3 రోజులు. ఆ 3 రోజులు మీటింగ్ అయిపోయిన తర్వాత యేసయ్య అన్నారు, అయ్యా మీరు భోజనం పెట్టండి. శిష్యులు అనుకున్నారు, మేము కూడా మీతోనే ఉంటాం కదా, మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చేది, మేము కూడా మీతోనే మేము మాట్లాడినాం, మా దగ్గర ఏముంటాయి చెప్పండి పెట్టడానికి అన్నట్టుగా వారు ఒక మౌనంగా ఉండడం, లేకపోతే ఒకళ్ళే అటు ఇటు చూడడం, రకరకాలుగా ఎంత చేష్టలు చేస్తున్నట్టు పరిస్థితులు మాట. కానీ ఒక చిన్న బిడ్డ ఆ గుంపులో చేసి అన్నాడు, అయ్యా నా దగ్గర 2 చిన్న చేపలు ఉన్నాయి, తర్వాత 5 రొట్టెలు ఉన్నాయి. 5 రొట్టెలు ఉన్నాయా? పర్లేదు బిడ్డరా అని దగ్గరికి రమ్మని ప్రభు ఏం చేశాడంటే వాటిని పట్టుకొని పరలోకవైపు చూపి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తండ్రి వీటిని ఆశీర్వదించుకున్నాడు. 3 రోజులు వాళ్ళ ఆత్మకు కావలసిన ఆహారాన్ని పెట్టాం. ఇప్పుడు శరీరానికి ఆహారం పెట్టాలి, మా దగ్గర ఏమీ లేదు, ఇవే ఉన్నాయి. కనుక నీవు ఆశీర్వదిస్తే ఎంత తిన్నా కూడా కరిగిపోయినటువంటి ఆహారము నువ్వు చేయగలుగుతావు అని కృతజ్ఞత చెల్లించి ప్రార్థన చేశాడు. ఆయన చేస్తే వెంటనే వాటిని పిలిచి గంపలు ఏమంటే ఏమైపోయినవి? పంచు పెడుతూనే ఉన్నారు. ఇంకా ఎన్ని గంపలు? 12 గంపలు మిగిలిపోయింది. విచిత్రం అనిపించట్లేదు మనకి. లైవ్లో ఆయన కార్యం జరిగించాడు. అక్కడ ఆయన పక్కకు వెళ్ళి టేబుల్ మీద క్లాత్ వేసి ఇట్లా పెట్టి ఇట్లా చేసి మీరందరూ కళ్ళు మూసుకోండి, లేకపోతే ఒక్కసారి చప్పట్లు కొట్టండి, దాన్ని మబ్బు పెట్టి మోసం చేసి మంత్రాలు చేయలేదు ఆయన. అందరు ఎదుర్కొంటారు బహిరంగంగా కృతజ్ఞత చెల్లించాడు.
ప్రార్థన చేశాడు. ఇవి తీసుకెళ్ళి గంపలో వేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా తెరవండి, మీరు పంచి పెట్టండి ఒక్కొక్కటి తీసి అని పంచి పెడతానే ఉన్నారు. అందరూ ఫుల్లుగా, చిన్న పిల్లలు స్త్రీలు కాకుండా ఎంతమంది ఉన్నారు అక్కడ? 5,000 మంది. అంటే పిల్లలు 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, స్త్రీలు. అంతమంది తృప్తిగా భోజనం చేశారు. 7 గంపలు మిగిలింది. అది ఏ విధంగా చేశాడు ఆయన? ఏ విధంగా చేసేది? ఆత్మానుసారమైన కార్యాలంటే ఆయన కార్యము జరిగిస్తే, ఆయన ఆజ్ఞాపిస్తే మన ఆత్మీయ జీవితానికి ఆరోగ్యం వస్తుంది, శరీరాన్ని కూడా ఆరోగ్యం వస్తుంది. అలాగా వెంబడిస్తే పర్వాలేదు. కానీ ఇక్కడ శిష్యులు ఎలా వెంబడిస్తున్నారు? కేవలము తిండి కొరకే వెంబడిస్తున్నారు. దేవుడు తిండి కొరకే. వాళ్ళ హృదయాలను ఎరిగినటువంటి ప్రభు ఇహలోక సంబంధమైన దాని వల్ల మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఈ భూమండలం మీద చాలా ఆహారం ఉంది, మీరు భుజించవచ్చు, భుజించి బ్రతకవచ్చు, సంపాదించుకోవచ్చు. దాని కొరకు మీరు నా దగ్గరికి అవసరం లేదు అని అన్నాడు. అయితే దేని కొరకు సంపాదించుకోవడం నా ఎందుకు రావాలని చెప్పాడు? చెప్పండి. అక్షయమైనదనగా అక్షయమైనదంటే పరలోక సంబంధం. క్షయమైనది భూ సంబంధమైనది, అక్షయమైనది పరలోక సంబంధమైనది. ఆయన కార్యాలు చేసేటప్పుడు కంటికి కనపడము, చెవికి వినపడు, హృదయంకు గోచరము కావు. నీవు అడిగిన దానికంటే అత్యధికంగా దయచేయు దేవుడై. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవేసయ్యా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవేసయ్యా. కరమైన నీ ఆలోచనలు ఆత్మీయత స్థిరముగా ఇక్కడ మనము అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి శరీరధారిగా మనుష్య కుమారుడుగా ఎందుకు పంపించబడ్డాడో మనం తెలుసుకోవాలి. మనం ఖచ్చితంగా ఎరుకుంటే కనుక ఇహలోక సంబంధమైన వాటి వరకు పరుగులెక్కకుండా, ప్రయాసపడకుండా, మన ఆత్మ సంబంధమైన దాని కొరకు ప్రయాసపడితే ఆత్మకు, శరీరానికి, ప్రాణానికి కావలసిన సమృద్ధంతో కూడా యేసయ్య ఇచ్చేస్తాడు. కనుక ఇక్కడ అంటున్నాడు, ఒక్కసారి మీరు 6వ అధ్యాయంలో చదువు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగు చేయు. చూసారా? అక్షయమైన ఆహారం ఏమిస్తుందంటే చెప్పండి అందరూ. నిత్య జీవం. నిత్య జీవం అంటే ఇక దానికి చావు లేదు, మరణము. అంటే మన ఆత్మకి ఏముండదు అన్నమాట, చావు. శరీరానికి మరణం ఉంటుంది, కానీ రెండో మరణం అనేది ఉంటుంది, అది ఆత్మకు సంబంధించింది. కాబట్టి ఆ రెండవ మరణము అనే దానిని తప్పించుకోవడానికి దేవుడు మనకి ఏమిస్తానంటున్నాడు? నిత్య జీవం. నిత్య జీవం. నిత్య జీవము సంపాదించుకోవడానికి అనగా రెండవ మరణము అనే దానిని తప్పించువాని యొద్దకు మనం రావాలి. అంతే తప్ప ఈ శరీరము ఎప్పటికైనా విడిచిపెట్టవలసిందే ఈ భూమి మీద. దాని సుఖము కొరకు, దానిని సంతోషపెట్టడానికి,
దాని కొరకు ఎన్నో సంపాదించుకోవడానికి మనము ప్రయాసపడి ప్రభు యొక్కకు వచ్చేదానికంటే కూడా దేని కొరకు రావాలంటే నిత్య జీవము అనే దాని కొరకు రావాలంట. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు. చాలు, చూసారా? తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి ఏం చేశాడట? ముద్ర వేసి ఉన్నాడు. ఏం వేశాడు? ఆయనకి ముద్ర వేశాడు. స్టాంప్, అధికార స్టాంప్. ఆయన మీద ఉన్నటువంటి ముద్ర ఏంటో తెలుసా? రబ్బర్ స్టాంపులు కాదు, పేపర్ల మీద వేసుకునే కాదు, ఇష్టం వచ్చినట్టు ఒక క్లాస్లో డ్రాయింగ్ చేసుకొని సంతకాలు పెట్టి స్టాంప్ వేసేసుకోవడానికి. ఇది అంత ఆషామాషిగా దొరికే స్టాంప్ కాదు. హృదయాలు మార్పు చెందితే ఆ స్టాంప్ నీ మీద పడుతుంది, ఆ ముద్ర నీ మీద పడుతుంది. ఆయన అటువంటి శక్తి కలిగినటువంటి వాడు, అటువంటి ముద్ర కలిగినట్టు ఆ తండ్రి అయిన దేవుడు ఆయనకి ఏం వేసి పంపించాడట? ముద్ర వేసి పంపించాడు. అసలు ముద్ర అంటే ఇహలోక సంబంధంగా మనం ఆలోచన చేస్తే ముద్ర అనేది అధికారానికి సూచన. ముద్ర అనేది ఈ లోక సంబంధమైన అధికారానికి సూచన. ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఆ గవర్నమెంట్, ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ముద్ర వేయకపోతే వాల్యూ ఉండదు, వాల్యూ ఉండదు. కనుక ప్రతి దానికి కూడా ఏముంటుంది? ప్రతి డిపార్ట్మెంట్లో, ఈవెన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆత్మీయ జీవితం జీవించే విశ్వాసులందరికీ కూడా ఇక్కడ ముద్ర అవసరం. కాబట్టి ఏమంటాడనంటే మనము కూడా ఆయన ద్వారా ముద్ర వేయించుకోవాలి. ముద్ర వేయించుకుంటే ఏం జరుగుతుందండి? ఎటువంటి కరువులు రాకుండా, రోగాలు రాకుండా, తిండి తక్కువ కాకుండా, ఆరోగ్యం తక్కువకుండా ఉంది కదా. ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లని ధరించెదరు, ముద్ర పొందిన శుద్ధులందరూ తెల్లని ధరించెదరు. ఏం పెట్టారా? ముద్ర పొందినటువంటి వారు ఏం ధరించుకుంటారట? తెల్లంగి. అంటే ఇటువంటి తెల్లది కాదండి, నేను ఇది వేసుకున్నాను కదా దాన్ని చూసి మోసపోకండి. తెల్లవన్నీ వేసుకున్న కూడా అందరూ కూడా పర్ఫెక్ట్ కాదు. రాజకీయ నాయకులు అందరూ గుడిపోయేస్తారు, ప్రజలు పిండేస్తున్నారు పట్టుకుని, ఎవరు కూడా కావాల్సినట్టు సంపాదించేసుకుని వెళ్ళిపోతున్నారు. చివరికి నష్టపోయేది ప్రజలే. కాబట్టి దేవుడు అలక్ష్యం, దేవుడు అలక్ష్యం. ముద్ర పొందిన వారు తెల్లంగి ధరిస్తారు. ఎవరు ధరిస్తారు తెల్లంగి? ఎవరు ధరిస్తారు? ముద్ర వేయించుకున్నవారు. ఏ ముద్ర ఎవరు వేయాలి? యేసుక్రీస్తు వేయాలి. యేసుక్రీస్తు ముద్రగా పంపించబడ్డాడంటే ఆయన ఎవరో తెలుసా? ఆయనకు ఉన్నటువంటి ముద్ర ఏంటో తెలుసా? నీతి అనే ముద్ర. ఆమేన్, హల్లెలూయా. ఆయనకు ఉన్నటువంటి ముద్ర ఏంటి? నీతి అనే ముద్ర. ఆయన తప్ప ఇంకెవరికి లేదు. ఆయనే దానికి అధికారం. నీతి అనే దానికి అధికారం పొందినటువంటి వాడు ఆయన ఒక్కడు మాత్రమే. ఈ భూమి మీద మనుష్య కుమారుడుగా మనుషులందరినీ కూడా సంపాదించుకోవడానికి, పరలోక రాజ్యములో నడిపించగలగడానికి ఆయన ఒక అధికారమును తీసుకుని వచ్చాడు. ఏంటి ఆ అధికారం అనంటే? ముద్ర అనే అధికారం. ఏంటి ముద్ర అనంటే? నీతి అనే ముద్ర. నీతి అనే ముద్ర. ఇప్పుడు ఆ యేసయ్య నీతి అనే ముద్ర తీసుకొచ్చినప్పుడు యేసయ్య ఏ విధంగా అయితే బోధిస్తున్నాడు, ఇప్పుడు ఏమని బోధిస్తున్నాడు? అయ్యా, మీరు క్షయమైన దాని వరకు కష్టపడకండి, అక్షయమైన దాని వరకు మీరు కష్టపడండి, మీకు నిత్య రాజ్యంలోనికి ప్రవేశిస్తారు, నిత్య జీవులకు ప్రవేశిస్తారు. అందుకొరకు నన్ను వెంబడించండి, నాలో ఉన్న నీతిని మీకు ముద్రగా వేస్తుంది అని అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాగా యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మన
మంతులు ఏమవుతున్నాం? అంతకుముందు మనం కూడా నీతి అంటే ఉందా? మనకు చెప్పండి, మనకి ఎవరికైనా నీతి అంటే ఉందా? నీతి అంటే మనకు తెలుసా? ఇష్టానుసారంగా బ్రతికాం, ఇష్టానుసారంగా మాట. అమ్మ ఎంత కూర్చోలేదో కూర్చేయండి, వెళ్తాం, కూర్చేయండి, ఒక కూర్చో తీసుకొచ్చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలను చూడండి, మనము నీతి అనే ముద్రను వేయించుకోవాలి. నీతి అనే ముద్ర మనం వేయించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. తప్పనిసరిగా ఉండాలి. ప్రతి క్రైస్తవునికి ఏ ముద్ర ఉండాలి? నీతి అనే ముద్ర. నీతి అనే ముద్ర ఎవరు ఎంత ఉంటుందో, ఎవరి మీద ఉంటుందో వారికే తెల్లంగి, వారికే తెల్లంగి. కాబట్టి ఆ అంగి నీకు కావాలి అని అంటే ఈ లోకములో అనగా భూమి మీద నీవు జీవిస్తున్నంత కాలము నీతిమంతుడైన యేసయ్య నీకేది బోధిస్తున్నాడో ఆయన బోధించిన క్రమ ప్రకారముగా నీవు జీవించగలిగితే యేసయ్యలో ఉన్నటువంటి నీతి మనలో వస్తుంది. అందుకనే ఏమన్నాడు రోగుల రాష్ట్రపతి? నీతిమంతుడు లేదు ఒక్కడు, అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేక వాళ్ళందరూ కూడా అలా తొలగిపోయారు. దేవునికి దూరం అయిపోయి. నీతి అనేవాడు ఈ లోకంలో ఏ ఒక్కడు కూడా లేదు. కనుక ప్రతి మనిషిని నీతిమంతులుగా చేయు నిమిత్తము, ప్రతి మనిషి నీతిమంతులుగా చేయు నిమిత్తం ఒకే ఒక్కడు ప్రతి ఒక్కరికి కూడా నీతి అనే ముద్రను వేయడానికి పంపబడ్డాడు. ఆ ఒక్కడు కనుక మన కొరకు పంపబడకపోతే మన పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్ళేవాడు? ఎలా ఉండేవాడు? ఊహించుకుంటేనే చాలా భయంకరం. కనుక నీవు మన మంత్రము కూడా ఆయనను ముందుగా ఎరిగి ఆయనలో ఉన్న నీతిని మనలోనికి తెచ్చుకోగలుగుతున్నామనంటే దేవుడులాగా ఎంత అదృష్టవంతులని మనం చెప్పుకోవాలి. ఇంకెంతో మంది ఆయన నీతిలోనికి రావాల్సినటువంటి వాళ్ళ అనేకులు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తికి ముద్ర అనే అధికారం ఇవ్వబడింది. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. 38వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ వ్యక్తి ఎవరంటే యూదా. ఆ వ్యక్తి ఎవరు? యూదా. ముద్ర వేయబడింది. అయితే ఒకరోజు ఏదో ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఒక స్త్రీ కనబడితే ఆమెను మోహించి ఆమెను అనుభవించాలని కోరుకున్నప్పుడు, ఇదిగో నువ్వు నన్ను అనుభవించాలనుకుంటున్నావు కనుక నువ్వు నాకు ఏమిస్తావు అని అడిగింది. నువ్వు నాకు ఏమిస్తావు అని అడిగింది. ఆయన దగ్గర ఏది కూడా లేదు. అయితే ఆయన దగ్గర ఉన్నది ఏమున్నదని అంటే అధికారంతో కూడిన ముద్ర. ఆయన ఇచ్చింది ఏంటో తెలుసా? ఆవిడకి, ఆ స్త్రీకి ఇచ్చింది ఏంటో తెలుసా? ముద్ర, దారము, చేతి. ఏమిచ్చాడు ఆవిడకి? అది కూడా ఫ్రీగా ఇవ్వలేదు, పొదుపు పెట్టాడు. చూసారు? శరీరమును ఒక స్త్రీని అనుభవించడానికి తనకున్నటువంటి అధికారాన్ని ఏం చేశాడట? తాకట్టు పెట్టాడు. ఎంత భయంకరంగా! తాకట్టు పెట్టాడు అంటే ఎంత మిస్యూజ్ చేసుకున్నాడు చూడండి. ఇవ్వబడినటువంటి ఆ ముద్రను శరీరమును అనుభవించటానికి దేవుడు బిడ్డలారా పొదువ పెట్టాడనంటే ఆ వ్యక్తి ఎంత భ్రష్టత్వంలో ఉన్నాడో చూడండి.